సనాతనం ఇది భారతధాత్రియే ఋషిపీఠం. సనాతనం ఇది భారతధాత్రియే ఋషిపీఠం. ఆది మహర్షి పరమేశ్వరుడే అధిపతిగా గల అమృతధామం ఋషిపీఠం. ఋషిపీఠం. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఆత్మహత్యా భవేన్యూనం పునర్జన్మని జన్మని శపచత్వంచ శాపశ్చ హత్యాదోషాత్ భవేదపి. ఇలాంటి కథలు బాగా తెలుసుకోవాలి, నేటి తరం చాలా అవసరం. ఎందుకంటే ప్రతి మనిషికి ఒకానొక కష్టకాలం వచ్చినప్పుడు మరణించాలనిపిస్తుంటుంది. ప్రతి మనిషికి ఒక స్టెప్, అదొక వీక్ పాయింట్, ఒక మానసిక వికారం. ఆ సమయంలో కొంతమంది అటెంప్ట్ చేస్తారు, సక్సెస్ అయిపోతారు, మరణిస్తారు. కొంతమంది అటెంప్ట్ చేయరు, కానీ భావం మాత్రం చాలామందికి వస్తుంది. ఇప్పుడు బాధాకరమైన అంశం ఏంటంటే దేశ విదేశాల్లో కూడా అనేక హాస్టల్స్లోనూ చదువుకుంటున్న విద్యార్థులు మానసిక క్షోభ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న కేసులు ఎక్కువయ్యాయని పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే ఎప్పుడు కూడా ఇలాంటి పురాణ కథలు తెలుసుకున్నప్పుడు దుఃఖానికి మరణం పరిష్కారం కాదు, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే అనుకోనికి దుఃఖం వచ్చిందని నువ్వు మరణించాలనుకుంటున్నావు, కానీ అనుకోని దుఃఖం వచ్చినట్లే అనుకోని సుఖం రావచ్చు కదా ఇవాళ కాకపోతే రేపు. ఆ సుఖం అనుభవించిన బ్రతుకుండాలి కదా. కనుక అన్నిటికంటే విలువైనది జీవితం. ఇది మన గ్రంథంలో చెప్తున్న గొప్ప మాట. ముందు వాల్యూ ఆఫ్ లైఫ్ తెలుసుకోండి. ఇక్కడ ఈ జీవితం హాయిగా బ్రతకాలి. కేవలం మరణించిన తర్వాత మాత్రమే కాదు, ఇక్కడ హాయిగా బ్రతికితేనే అక్కడ హాయిగా బ్రతుకుతాం. అయితే ఇక్కడ హాయి ఎలా ఉండాలంటే ధర్మబద్ధమైన హాయి ఉండాలి. ఇది కావాలి. ఇక్కడ సుఖంగా బ్రతుకు, కానీ ధర్మబద్ధమైన సుఖంతో బ్రతుకు, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఎవడు సుఖంగా బ్రతకద్దన్నాడండి? సుఖంగా బ్రతకడానికి ఆశ్రమాలు ఏర్పాటు చేశారు, గృహస్థాశ్రమం సుఖంగా బ్రతకడానికే, కానీ ధర్మబద్ధమైన సుఖంతో బ్రతకాలి. తర్వాత సుఖత్యాగం చేసి జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చేటువంటి ఆశ్రమాలు వయస్సులు మళ్ళీ వేరే చెప్పారు. అంత చక్కగా డివైడ్ చేసినప్పుడు సుఖంగా బ్రతకడానికి ఏమైంది? హాయిగా బ్రతకాలి చక్కగా. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా శరీర త్యాగం చేయాలనుకోకూడదు, తెలుసుకోండి ఇక్కడ. అయితే ఈ శరీరంతో బ్రతకడం కష్టం కదా అంటే ఇంకో మాట చెప్తున్నాడు. ఒక దుఃఖం తట్టుకోలేక నువ్వు మరణించాలనుకుంటున్నావు, కానీ దుఃఖం ఒక పాపం వల్ల వస్తుంది. దుఃఖ అనుభవం వల్ల పాపం పోతుంది. కానీ నువ్వు దుఃఖానుభవం తట్టుకోలేక మరణించాలనుకున్నావు కదా, కానీ అనుభవించవలసిన దుఃఖం నీకు రాసి పెట్టుంది కనుక తర్వాత జన్మలో మళ్ళీ దుఃఖం తోడే వస్తుంది, వదలదు. ఏ దుఃఖం తట్టుకోలేక మరణించాలనుకున్నావో ఆ దుఃఖం మళ్ళీ జన్మలోకి వస్తుంది. ఎందుకంటే అనుభవించకుండా బ్రేక్ ఇచ్చేసావు కదా, అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ దుఃఖం అనుభవించడమే కాదు, ఆత్మహత్య అనే మహాపాపం వల్ల వచ్చిన దుఃఖం కూడా అప్పుడు వస్తుంది, తెలుసుకోండి ఇక్కడ. అప్పుడు డబుల్ దుఃఖాలు అవుతాయి. అది ఎట్టి పరిస్థితుల్లో కూడాను కష్టం కలిగితే శాస్త్ర సహాయంతో ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నం చేయాలి. అది ఎలాగూ అంటే రకరకాల ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి. పెద్దలను అడిగి యజ్ఞాది క్రతువులు చేయవచ్చు, వ్రతములు చేయవచ్చు, కొన్ని రకాల దీక్షలు చేపట్టవచ్చు. వేదకాలంలో చాంద్రాయణాది వ్రతాలు ఉన్నాయి. అవి చేస్తే పాపనాశనానికి పనికొస్తాయి. కనుక పాపం చేసినప్పటికీ అయ్యో పాపం చేశాను పశ్చాత్తాప్తుడై ప్రాయశ్చిత్త కర్మలు చేసుకున్నట్లయితే ఆ పాపం పోయి మళ్ళీ శుద్ధుడైపోతాడు. ఎప్పుడైతే పాపం పోయిందో దుఃఖం పోతుంది. ఎందుకంటే దుఃఖానికి పాపం మూలం కదా, పాపం పోయిన దగ్గర దుఃఖం పోతుంది. అందుకే మన వాళ్ళు ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు ఈ వ్రతం చేయి, ప్రదక్షిణలు చేయని ఎందుకు చెప్పారంటే ఇదివరకటే ఎప్పుడో చేసుకున్న పాపం వల్ల దుఃఖం వచ్చింది కనుక ఇప్పుడు ఈ పుణ్యం వల్ల, పవిత్ర కర్మ వల్ల ఆ పాపం పోయి మళ్ళీ నీకు సుఖం వచ్చే అవకాశం ఉందిరా అని చెప్తారు ఇక్కడ. అలా ఈ జన్మలో కూడా పాపం చేసినట్లయితే ఈ జన్మలోనే మనం ఆ పాపం పోవడానికి సత్కర్మాచరణ చేసినట్లయితే ఆ పాపం కూడా పోతుంది. ఎన్ని పరిష్కారాలు చక్కగా చెప్పారు చూడండి. అది కథతో పాటు ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అయితే చేసిన పాపం ఏ విధంగా పోతుంది దీనికి కూడా ఉన్నది. అయ్యా ప్రాయశ్చిత్తం ముందు పాపానికి, కనుక ముందు పాపం చేసేద్దాం తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకుందామని కొందరు సిద్ధమైపోతారు. ఇదేమైనా బాగుంటుందండి? రోగం వస్తే మందు ఉంది కనుక మనం రోగం తెచ్చుకుందామని ఎవడైనా అంటాడా? అలాగే ఎప్పుడూ కూడా పాపం చేయడానికి సాహసిస్తే మాత్రం ప్రాయశ్చిత్త కర్మ కూడా వాడికి తొలగించలేదు. ఎప్పుడైనా పాపం చేశాను తెలుసో తెలియకో అని తెలుసుకుని ముందు కావాల్సింది పశ్చాత్తాపం. అయ్యో తప్పు చేసేనని బాధపడాలి. అప్పుడు చేసిన పాపంలో పావు భాగం పోతుంది, గుర్తుపెట్టుకోండి. లెక్క కూడా చేసిన శాస్త్రం. పశ్చాత్తాపడితే పావు భాగం పోతుంది. అందుకని పశ్చాత్తాపడి కొంత డబ్బు కట్టివేసినా పాపము పోదు, తెలుసుకోండి శాస్త్రం ఇక్కడ. కనుక 6 రోజులు పాపం చేసి 7వ రోజు పశ్చాత్తాపడితే పోదండి ఇక్కడ. కాబట్టి పశ్చాత్తాపంతో పాపాలు పోవు, పావు భాగం పోతుంది. తర్వాత ఏమిటంటే పశ్చాత్తాపం తర్వాత అయ్యో ఇంత పాపం చేసేనని బాధపడి తర్వాత ఇకపై చెయ్యను అని నిశ్చయించుకోవాలి. రెండో స్టెప్ అది. ఇకపై చెయ్యను అనుకుంటే మరొక పావు భాగం పోయింది.
కొందరు పశ్చాత్తాపడుతుంటారు, మళ్ళీ చేసేస్తుంటారు. చిచి ఎంత తప్పు చేశానండి అంటాడు. ఇక చెయ్యడేమో అని మనం అనుకుంటాం. మళ్ళీ రేపు వాడు రెడీ. బలహీనతలు అలా ఉంటే ఏం చేస్తాం? కనుక ఇకపై చెయ్యను అని నిర్ణయించుకున్నాక వాడికి ఇంకా పోయే ఆ నిర్ణయమే సగం మరో పావు భాగం తీసేసింది. ఆ తర్వాత ఏంటంటే సత్కర్మలు చెయ్యాలని నిర్ణయించుకోవాలి. నేను ఇంకా సత్కర్మ చేస్తాను నిర్ణయించుకుంటే మరో పావు భాగం పోయింది. ఎంత పోయింది? 30. సత్కర్మలు ఆచరించాలి, అప్పుడు మిగిలిన పావు భాగం కూడా పోయిందండి అన్నాడు. ఇది పాపాన్ని పోగొట్టుకునే పాప నిరసన ప్రక్రియ. అయితే అలాంటి యజ్ఞయాది కర్తవ్యులు ఎన్నో చేస్తే కానీ పాపాలు పోవు కదా అంటే దానికి మళ్ళీ ఉపాయాలు చెప్పారు. ఇది గొప్ప విషయం. భారతీయ సంస్కృతిలో అన్ని కాలాల్లో అందరూ అన్ని రకాలుగా చేయలేరని ఋషులకు తెలుసు. అన్ని కాలాల్లో అందరూ అన్ని రకాలుగా చేయలేరు. ఎందుకంటే ఈ కాలంలో కూడా శాస్త్రజ్ఞానం కలిగి క్రతువులు చేయగలిగే వాళ్ళు కొంతమంది, అందరూ కాదు కదా. ఒకవేళ వాళ్ళు వచ్చి చేద్దామనుకున్నా దానికి తగ్గ నియమాలు మనం పాటించడం పరిజ్ఞానం లేదు. అందుకు మరికొన్ని మార్గములు చెప్పింది. అలాంటి మార్గాల్లో కొన్ని ఇక్కడ చెప్పుకుందాం. సులభమైన ఒక్క మార్గం మాత్రం చెప్తాను. మనల్ని శుద్ధి చేసి బాగు చేయగలిగే ఒక గొప్ప యజ్ఞం ఒకటి ఉంది. అదొక్కటి పాటించండి. ప్రతి వారికి తేలికే. జపతో నాస్తి పాతకం. జపం. అందుకే అన్ని యజ్ఞాల్లోని జపయజ్ఞం నా స్వరూపని భగవానుడి గీతలో యజ్ఞానాం జపయజ్ఞస్మి అని చెప్పాడు. అంటే కథ ఆధారంగా మనకు కావలసింది కూడా పొందాలి గనక పురాణ జ్ఞానాన్ని ఒకచోట సమీకరించి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. భగవన్ నామజపం, భగవన్ మంత్రజపం ఆచరించాలి. ఇది సత్కర్మ. దానికి ముందు 3 స్టెప్స్ ఉండాలి. అందుకు పాప నాశనానికి కానీ సద్గతికి కానీ భగవన్నామముతో భగవంతుని ఆశ్రయించడం గొప్ప యజ్ఞము. అది తెలుసుకుంటే చాలు. మొత్తానికి ఇన్ని రకాల కర్తవులు ఉన్నాయి, ఇన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. కనుక ఇతడు పాపం నుంచి బయట పెట్టుకునే ప్రయత్నం చేయాలే తప్ప పాపం వల్ల కలిగిన దుఃఖానికి ఆత్మహత్య పరిష్కారం కాదు అని ఆలోచించాడు ఎవడు? త్రిశంకువు. చూడండి, అద్భుతంగా ఆలోచన చేసి